15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఏం చెప్తారు ఇప్పుడు హైడ్రా అనేది వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా తగ్గిపోయిందనే మాట వాస్తవం అనే దానికి కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది అదే దాని గురించి చర్చ అనవసరం అని చెప్తారు. వచ్చేది ఎలా ఉంటుంది ఉన్న బిజినెస్ అని చెప్తారు. ఇంకొకటి ఆయన తీసుకున్న గొప్ప డిసిషన్, నాలాలు, చెరువులు వీటన్నిటిని కబ్జా చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునదే కూల్చేయడం జరిగింది. తర్వాత వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడ ఆయన చంకలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, కానీ ఏది జరిగినా కానీ నేనున్నప్పుడు అంతా కూడా ఇలానే ఉండాలి, ఆవేశపూర్వకంగా నేను వెళ్ళట్లేదు, ఆలోచించే వెళ్తున్నానని చెప్పేసి క్లియర్గా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు ప్రెస్లో కూడా. దాన్ని కొంచెం మీరు భయపడ్డారా, లేకపోతే మంచి డిసిషనే గో హెడ్ అని చెప్పారా? దాని గురించి నేనేం చర్చించలేదు బయట ఫ్రెండ్స్తో కానీ. అట్లా నేను జోక్యం చేసుకో. నేను హైడ్రా ఉద్దేశం మంచిదే, దాని గురించి కూడా చెడు ప్రచారం ఎక్కువ ఉంది. అవును, అది రాజకీయాల్లో అలవాటు అయిపోయింది అందరికి. కానీ మంచి పరిణామం, మంచిదే ఉద్దేశము, మంచిగానే చేశారు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు, హైడ్రా అంటే ఒక కూలగొట్టిడే కాదు, నిర్మాణపూర్వకంగా చెరువులను పునరుద్ధరిస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. పార్కులు ఎక్కడైతే లేఅవుట్స్లో కబ్జా పెట్టారో, రహదారులు మూసేశారో, వాటినన్నింటినీ కూడా పునరుద్ధరిస్తుంటే అసలు హైడ్రా ఉద్దేశం ఏమిటి ఓకే అనేది ప్రజలకు క్రమక్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమవుతుంది. దేనికైనా కొద్దిగా అర్థం కానికే సమయం పడుతుంది. 19 నెలల పరిపాలన, అల్లుడికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఒక ఓటర్గా? నేను వేస్తే ఏమంటే వేస్తాను, దాన్ని వేయండి, ఏముంది, 80%. ఓకే, ఇంకా 100కి 100 ఇప్పుడు ఎలా చెప్తాం? ఓకే, సో 80 అయితే వేస్తారు. అవును, ఓకే, సూపర్. ఏంటి ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలా చూద్దాం అనుకుంటున్నారు అల్లుడిని కానీ, లేకపోతే మీరు ఏమన్నా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కానీ, లేకపోతే? నాది క్రియాశీలకం మీరు ఆశించకండి. ఓకే, నేను అట్లా మా అన్నగారు ఉన్నప్పుడు పోలేదు, ఆయన పెద్ద అయినా పోలేదు, ఈయన చిన్న అయినా నేను పోను. ఎవరి రాజకీయాలు వాళ్ళది, ఎవరి అదృష్ట దురదృష్టాలు వాళ్ళవి. మన పాత్ర ఏం లేదు. ఇనిషియల్గా మనము మన బంధుత్వం బట్టి మా అన్న కానీ వెనుకుంటాం, అంతే సార్. ఇవాళ రేపు ఫోన్ లేకపోతే మనిషికి అడిగే పడదా అంటారు. రేవంత్ రెడ్డి గారు ఫోనే వాడరు, అందరూ చెప్పే ఆయన మీద ఏదైనా ఉందంటే ఒక మైనస్ అదొకటే చెప్తారు, వేరే ఆయన వ్యక్తిగతంగా కూడా వాడరని కాదు. ఫస్ట్ నుంచి అంతేనా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ఫోన్ వాడరని కాదు, ఎవరైనా ఫోన్ చేస్తే లేపనని. ఓకే, దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు కదా, నేను చెప్పేది ఏముంది. ఇప్పుడు పద్మారెడ్డి గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? కష్టమే, వెంటనే లేపకపోవచ్చు, కానీ తర్వాత చేస్తారు. ఓకే, అప్పుడు ఫ్రీగా ఉండాలి కదా అతని వ్యక్తి. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు, బాత్రూమ్లో ఉండొచ్చు, ఎవరైనా ముఖ్యమైన చర్చలు జరగవచ్చు, ఫోన్ పక్కన లేకపోవచ్చు. నేనే ఇంతకుముందు ఎప్పుడో మీరు చేస్తే బాత్రూంలో ఉన్నాను. ఇవన్నీ మనం ఊహించుకోము, లేపట్లేదని ఒకటే అవాండం వేస్తాం. ఓకే, అట్లా అంటే ఆయనకి ఫోన్లో ఎక్కువ మాట్లాడే ఇష్టం లేదు. ఫస్ట్ లేదు, ఎందుకు మాట్లాడతారు. ఎప్పుడు నేను చేతిలో ఫోన్ ఉండటమే చూడలేదు అసలు. మీరు అన్నట్టు చేతిలో ఏం పెట్టుకోడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఎప్పుడు చేతిలోనే చూస్తున్నాం. ఇప్పుడైతే ఆయన ఇలా పట్టుకొని అలా ఇట్లా వరకు రేవంత్ రెడ్డి గారిని ఇలా ఫోన్, ప్యూర్ హైటెక్ చంద్రబాబు గారు. ఓకే, సో ఫోన్ లేపటం పెద్ద ఇష్టం ఉండదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. ఫోన్ మాట్లాడతారు చేసిన వ్యక్తిని బట్టి, విఐపీలు అంటే మాట్లాడతారు. కాదు, మీదేమో మీరు స్ట్రైట్ ఫార్వర్డే, ఆయన స్ట్రైట్ ఫార్వర్డే, మీరేమో నో ఫిల్టర్, ఏదో ఉంటే అది మాట్లాడతారు. ఇంతవరకు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు విభేదాలు రావడం జరగలేదా? ఆయనకు నాకేం సంబంధాలు లేవు కదా, వ్యాపారాలు కానీ అవన్నీ ఏం లేవు కదా ఎక్కువ. అసలు వాటికన్నా పెద్ద వ్యాపారం అంటేనే కుటుంబం. ఆయన కుటుంబంలో మేమేం జోక్యం చేసుకోము, మా కుటుంబంలో ఆయన ఏం పాత్ర లేదు. ఓకే, ఎవరంతా వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నాం కదా, ఒకరి మీద ఒకరు ఆధారపడో ఏదో ఉన్నప్పుడు అవన్నీ సమస్యలు వస్తాయి, అంతే. సో మీరు ఇండిపెండెంట్, ఎప్పుడున్నా ఏదున్నా కానీ స్వతహాగా బతికే టైప్. అంతే, నేను వ్యాపారంలో కానీ జీవితంలో కానీ
ఇప్పుడు డిజేబుల్డ్గా ఉన్నారంటే సొసైటీ ఎలా చూస్తుంది, అవన్నీ చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంత సంపన్న కుటుంబమైనా రాజకీయ నేపథ్యం ఉన్నా డిజేబుల్డ్ అంటేనే చిన్న చూపు చూస్తారు మన సమాజం. ముందరే మర్యాదగానే మాట్లాడుతారు, వెనక ఏదో అంటూనే ఉంటారు, ఓ టైటిల్ తగిలించి పిలుస్తారు. ఎన్నో వినుంటారు అవన్నీ చిన్నప్పటి నుంచి అండి, 70 ఏళ్ళ నుంచి. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని నేను అప్పుడు మందకృష్ణ వికలాంగుల పోరాటం చేసినప్పుడు అతను అధ్యక్షుడు, నేను సలహాదారు. 2004-05 వచ్చారా రేవంత్ గారు సీఎం అయిన తర్వాత అల్లుడు హోదాలో ఇంటికి? ఒక్కసారి వచ్చారు. ఒకసారి అత్తగారు పిలవగా ఒకనాడు తీరిక దొరికి. ఓకే, అంతే కదా, బిజీగా ఉంటుంది. ఓసారి 2 సార్లు వస్తా అనడము, మిస్ కావడం అట్లా కూడా జరుగుతుంది. ఫుల్ స్ట్రీట్ అంతా నిండిపోయి ఉంటుంది పోలీసులతో. ఉంటుంది సహజంగా. 3 గంటల ముందే 4 గంటల ముందే మాకు ఇక్కడ మాకంటే ముందు వాళ్ళకి తెలిసిపోయింది సీఎం వస్తున్నాడని రోడ్లలో. ఓకే, చెక్ చేస్తారు కదా. సో ఇప్పుడు మీరు 30 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉన్నారు కదా? 2002 నుంచి ఉన్నారు ఈ ఇంట్లో. ఓకే, సో గీత గారు వస్తుంటారు ఎక్కువ? గీత గారు వస్తారు 15 days అట్లా. తల్లి కూతురు రోజు మాట్లాడుకుంటారు. నానంటే ఎక్కువ పంచప్రాణాలా లేకపోతే అమ్మంటే ఎక్కువ? ఏం తేడా ఉంటుందండి, ఇద్దరు ఒకటే. అట్లేం ఉండదు. సో ఇప్పుడు నాన్నకేమో కూతురు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మరి ఉంటుందిగా ఉంటది. మరి ఆ గీత గారికి ఎట్లా, నాన్న ఎక్కువ ఇష్టమా అమ్మ ఎక్కువ ఇష్టమా? అమ్మతో అయితే ఎక్కువ మాట్లాడుతుందండి. ఆ పోలికలు నేను చెప్పలేను కానీ నాన్ననే అనుకోండి ఎందుకు నాన్నే. ఓకే, చనువు కూడా ఎక్కువ మీ దగ్గర? ఏదన్నా చెప్పేస్తారు ముఖాన, ఇది కాదు నాన్న ఇలా చేయాలి. అంతా కూడా స్పష్టతనే, ఈ దాచుకోవడాలు లేవు. మంచిది కదా సార్ అది. అనుకుంటే ఆ టైంకి అనుకుంటారు మనం. సో మనం ముందు ఒకటి చెప్పి వెనక్కి ఇంకొకటి మాట్లాడితే కుటుంబంలో అవసరం లేదు కానీ కొంతమంది మాట్లాడతారు. అక్కడ కూడా నాటకీయత దాపరికాలు ఉంటాయో మాకు అలవాట్లేదు. గ్రేట్ అది. సో ఇప్పుడు కాలక్షేపం అంటే హ్యాపీగా వచ్చిన ఫ్రెండ్స్ని కలవటం, పాత ముచ్చట్లు మాట్లాడుకోవటం. ఉన్నారు 2-3 ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయి, తిరుగుతుంటాం వస్తుంటాం. సూపర్ గ్రేట్. ఇలానే హ్యాపీగా సంతోషంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అన్ని సంవత్సరాలు వద్దు కానీ ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అంతే, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.